ఇలాంటప్పుడే మనకు కావాలి గ్లూకో డి. టిఫిన్ తింటే నీళ్ళు వేయారంట. ఇంతకుముందు ఆయన చెప్తున్నాడు నీళ్ళు అయితే వేయరు, టిఫిన్ తిని అన్నాడు. ఇంత దూరం నడిచిన తర్వాత బ్రేక్ తీసుకోకపోతే బ్రేకింగ్ న్యూస్లోకి వచ్చేస్తాం మనం. ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకోవాల్సిందే. హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైము 6 అవుతుంది. 5 గంటలకు లేచి బ్రష్ చేసుకొని రెడీ అయిపోయినాం. ఒకసారి మీరు బయట వాతావరణం చూడండి. మామూలుగా మనము పెచ్చారుని మన గత వీడియోలో చూడడానికి ఇప్పుడు చూడడానికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది ఇప్పుడు. ఎందుకంటే శివరాత్రి కాబట్టి మొత్తం భక్తులు ఎక్కువ ఉంటారు. ఇది చూడండి, ఒకటి మాకు 100 రూపీస్ పడ్డది అనమాట. 100 రూపాయలు ఇది ఒకటి. 100 రూపాయలు ఇక్కడే మేము పండుకునింది. సరే మంచి చూడండి. ఇప్పుడు బ్రష్ అయిపోయింది. ఇప్పుడే ఇక్కడ భోజనాలు కూడా స్టార్ట్ అయినాయి. 6 గంటలకి భోజనాలు అంటే గొప్ప విషయమే. ఎందుకంటే నేను చూస్తూ ఉన్నా కదా, దగ్గర ఉదయం 4 గంటల నుంచే రెడీ అయింది మొత్తం. కొద్దిగా లైట్గా సాంబార్ అన్నం తినేసి మేము ఇప్పుడు భీమునిపల్లికి వెళ్దాం. మళ్ళీ వెలుగు వచ్చిన తర్వాత నేను స్టార్ట్ చేస్తాను వీడియో తీయడం. అప్పటిదాకా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. రండి స్వామి, భిక్షలైంది సాముడు, రండి స్వామి. అటు ఒకటి ఉంది, ఇటు ఒకటి ఉంది. ఎందుకంటే మాది బ్రష్ అయిపోయింది, అంతా ముఖం కడగడం అంతా అయిపోయింది. ఇక ఇప్పుడు 6:15 టైము. ఇంకా బయలుదేరుతున్నాం. భీముని కొలనికి ఎన్ని గంటలకు వెళ్తాం అనేది చూద్దాం. 6:20 కదా, 6:15. ఒక 5-10 నిమిషాలు ఇక్కడ ఉండి లైట్గా మనం టిఫిన్ చేసేసి మా ప్రయాణం మొదలు పెడతాం. కాకపోతే ఏంటంటే ఉదయం 5 గంటలకు భోజనం గొప్ప విషయం అది చూపిస్తా చూడండి. ఉదయం 6:15కి రండి స్వామి, రండి భిక్షలైంది సాముడు, నాస్తాములు రండి. లైట్గా సాంబార్, వేడి సాంబార్ అన్న మినేసి వెళ్ళిపోదాం. చూడండి, ప్రీవియస్ మన వీడియోలో కూడా ఉంది కదా షర్ట్, ఇది నైట్ చూపించినాం మనం. ఇదే ఉప్మా నువ్వు తిన్నావు కదా, లైట్గా పచ్చడితో ఉప్మా తినేద్దాం. ఇదిగోని వేడి ఉప్మా, ఇంత పచ్చడి, సూపర్ కాంబినేషన్. లైట్గా తినేసి ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఇదిగోండి మార్నింగ్
వేడి వేడి ఉప్మా వేసేసాను సార్. పొగలు కట్టుతుందండి. ఉప్మాలోకి సాంబార్ అయితే అదిరిపోయింది, మామూలుగా అయితే. ఇదిగోండి వీళ్ళు 24 గంటలు కష్టపడుతుంటారు ఇక్కడ. వీళ్ళు ఇంత పని చేస్తేనే మనకు ఇక్కడ ఫ్రీగా అన్నదానం అనమాట. చూడండి రైస్ ప్యాకెట్లు కానీ ఇప్పుడు టిఫిన్ అయిపోయింది కదా, ఇంకా లంచ్కి ప్రిపేర్ అనమాట. ఇక 10-10:30 నుంచి స్టార్ట్ అవ్వచ్చు. వస్తున్నా. సాంబార్ అన్నది సాంబార్. ఈ ప్లేస్ మీకు గుర్తుంటే ఉంటుందండి. మనము 2 months బ్యాక్ వచ్చినప్పుడు, డిసెంబర్ వచ్చినప్పుడు మనం టెన్నిస్ ఆడింది ఇక్కడే. ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితి అది విషయం. ఇంకా మనం ముందుకు వెళ్తే మిగతా విషయాలు మాట్లాడుతాం. ఇంకా మెల్లగా మనం బయలుదేరదామండి ఇక్కడ నుంచి. చూడండి అది అదే పెచ్చరు కూడా అనమాట. పెచ్చరు అయితే ప్రజెంట్ వాటర్ లేదు అక్కడ. ఇప్పుడు మనకు సిగ్నల్ స్పాట్ చూపిస్తాం, మొబైల్ సిగ్నల్. మనం లాస్ట్ 2 వీడియోలో కూడా మాట్లాడుకున్నాం కదా. సో సిగ్నల్ ఎక్కడ వస్తుందో చూపిస్తాను నేను. సిగ్నల్ అక్కడ వస్తుందా? ఇదిగోండి ఇదే సిగ్నల్ స్పాట్. మొబైల్ సిగ్నల్ ఇక్కడ మాత్రమే వస్తుంది, మళ్ళీ ఎక్కడ రాదు. నేను కూడా ఒకసారి ఇంటికి కాల్ చేసి మాట్లాడుకుంటా. చూడండి మనం లాస్ట్ టైము ఇదే స్కూల్లో ఉన్నాం, గుర్తుండే ఉంటుంది మీకు. ఇందులోనే మనము అది వంట చేసుకొని ఇక్కడే మనం స్టే అయింది స్కూల్. ఇది గుర్తుంటుంది కదా, నర చూపించిన కదా ఇవన్నీ. అది చెట్టు కూడా గుర్తుంది కదా మీకు. కామనే ఇంకేం చేస్తాం ఇక. నిద్ర లేకపోతే ఒకసారి మీరు క్లియర్గా చూడండి సూర్యకిరణాలు. అసలు చూడడానికైతే చాలా సూపర్గా ఉంది. ఇది మనం లాస్ట్ టైం మనం ఆ రోజు మార్నింగ్ 4 o'clock చూపించినాం కదా, ఇదే అది. అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది అసలు. సూర్యుడు ఇప్పుడే బయటకు వస్తుంటే ఆ కిరణాలు ఆ లేయర్లో చూడండి ఎంత బాగుంది. అదిగోండి సూర్యోదయాన్ని మనం మళ్ళీ ఒకసారి దగ్గరగా చూద్దాం. కానీ నాకైతే ఈ సీన్ అద్దరిపోయింది చూడడానికి. చుట్టుముట్టు చెట్లు, ఈ అడవిలో అక్కడ చూడండి ఒకసారి మెల్లగా జూమ్ చేద్దాం. ఎంత బాగుంది కదండి చూడడానికి. హైలైట్ అసలు, సూపర్ అంటే సూపర్. ఇది ఎక్సలెంట్ ఉంది.
ఇంకా మనం ముందు ముందు ఏం కనిపిస్తాయో మంచి మంచివి చూద్దాం, వచ్చేయండి. అద్భుతమైన సూర్యోదయం తర్వాత మనం ఇప్పుడు భీముని కొలను వెళ్దాం, వచ్చేయండి. ఒకసారి పైన అసలు ఉదయాన్నే ఎంత అద్భుతంగా ఉందంటే ఈ మట్టి వాసన, ఈ చెట్లు మాటల్లో చెప్పలేము. సింప్లీ సూపర్ అనమాట. వెంకటేష్ ఏడ్రా, చూడండి మనం డిసెంబర్లో వచ్చినప్పుడు అయి చెప్పు, మళ్ళీ డిసెంబర్లో వస్తా ఈసారి మంచిగా వస్తున్నా. అరే చాక్లెట్ ప్యాకెట్ ఉందిరా. ఫోన్ తీసి జేబులో పెడతాడు. ఆల్రెడీ 7 అవుతుంది. నేను అన్నాడు 7 అయితే లేదు, అంతే అర్ధగంట ఫాస్ట్ దొరికి పరిగెత్త అలాగే వాళ్ళు ఫీల్ అవుతారు. ఆడికి పోయి వీడియో చూసి మమ్మల్ని కానీ సూపర్ ఉంది కదా. అప్పుడు నువ్వు ఏం చేయాలి, పొద్దుగాల లేచి ఈడ చుట్టుముట్టు తిరిగి మీరు అనవసరంగా వైజాగ్ ఎందుకు వెళ్తారు, ఇక్కడే నల్లమల ఫారెస్ట్లోనే ఈ టైంలో ఇక ఎట్లా ఉంది. అడవుల్లో మాత్రమే ఇట్లాంటి అద్భుతాలు చూడడానికి అవకాశం ఉంటుంది మనకు. ఎందుకండి మనం ప్రయాణం మొదలుపెట్టి ఒక 2 నిమిషాలు అయిపోయిన తర్వాత మనకి మెట్ల మార్గం వస్తుంది. అంటే ఇక్కడి నుంచి ఒక 6 కిలోమీటర్లు వెళ్తే మరంబాయి, దాన్ని సీతంబాయి కూడా అంటారు, మరంబాయి వెళ్ళిన తర్వాత కొద్దిసేపు అక్కడ మొబైల్ సిగ్నల్స్ వస్తాయి, అక్కడ ఇంటికి ఫోన్ చేసి మాట్లాడేసుకొని తర్వాత మనం భీముని కొలను వెళ్దాం. చూపిస్తా చూడండి. ఇది ఒక్కటే కొద్దిగా ఎత్తు ఉంటుందండి మెట్లు. అంటే ఎత్తు అంటే మరీ ఎక్కువ ఘోరంగా ఉండదు, కానీ మామూలుగానే ఇది ఒక్కటే ఎక్కి మళ్ళీ డౌన్ దిగాలి. ఇట్లా ఒక 6 కిలోమీటర్లు నడిచిన తర్వాతనే మనకు మరంబాయి అని వస్తుంది. లాస్ట్ టైం మనం చూసినాం కదా అది. మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు డిసెంబర్లో వచ్చినప్పుడు ఇవన్నీ చెట్లే ఉన్నది కదా, సో కొట్టేస్తారనమాట మొత్తం అందరు రావడానికి కోసం. Great journey. స్వామి ఫాస్ట్ ఉన్నాడు పాపం. ముసలాం చూడండి ఒకసారి
ఇంత ఏజ్లో ఈ రాళ్ళు ఈ టైంలో ఎక్కితేనే సేఫ్. మామూలుగా ఎండ ఎక్కువైంది అనుకోండి ఎక్కలేం, చాలా కష్టం, ఫుల్ ఇబ్బంది అయిపోతుంది ఎండకి. ఇన్ని మెట్లు ఎక్కిన తర్వాత ఒక 5 నిమిషాలు ఇక రెస్ట్ తీసుకొస్తే అసలు కుదరదు. ఎక్కడైనా ఒక 5 నిమిషాలు కూర్చొని మళ్ళీ నడవాల్సింది, కానీ అవ్వట్లేదు అసలు. ఇదిగోండి కొంచెం ఇట్లా కూడా ఉంటుంది దారి, కొద్ది దూరం రాళ్ళు రప్పలు. కొద్దిగా ఈ గుండ్రాళ్ళ దగ్గర మాత్రం జాగ్రత్త నడవాలండి, ఎందుకంటే పొరపాటున బొట్టనవేలు ఒక్కసారి రాయికి కానీ టచ్ అయిందంటే గట్టిగా తదుపరి అట్లుంటుంది పరిస్థితి. ఇట్లా కొద్ది దూరం నడుచుకుంటూ వచ్చిన తర్వాత మళ్ళీ మనకు ఇట్లా బండరాళ్ళతోటి మెట్ల మార్గం అనమాట. ఓం నమ శివాయ నమ. భగవంతుడా అంత ఇదిగోండి. ఇక్కడ కాదు, అక్కడ చాలా. ఈ మెట్ల మార్గం గురించి నేను తెలుసుకుంది ఏంటంటే, నాకు చెప్పినది నిజమా కదా తెలియదు కానీ దాదాపు 500 సంవత్సరాల నుంచి మెట్లు ఉన్నాయని అంటారు. మరి అది ఎంతవరకు నిజమని తెలియదు. ఒకరిద్దరికి అడిగితే చెప్పిన మాట ఇదే, మరి నిజమో కాదు అవుతుందో తెలియదు. కానీ చూస్తుంటే రాళ్ళు చాలా పాతవే, గండరాళ్ళు అంటారు, పెద్ద పెద్ద రాళ్ళు. ఇవి తెచ్చి ఇంత బాగా పేర్చడం అనేది సామాన్యమైన విషయం అసలే కాదు. ఏదేమైనా ఎండ తక్కువ ఉన్నప్పుడే మనం కొండ దిగితే బెటర్. ఎండ ఎక్కుంటే నిన్న మనం చూసినాం కదా, చాలా రిస్క్. నేను ఒక్కనే దగ్గర 3 నుంచి 4 లీటర్ నీళ్ళు తాగేసిన నిన్న, మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకే. అంత ఎండ రఫ్ ఉంది. వస్తుందా సిగ్నల్? ఎంతసేపు మనము మెట్ల మార్గం పైకి ఎక్కినాం కదా, మళ్ళీ ఇప్పుడు కొద్ది కిందికి వెళ్ళగా నువ్వు స్లిప్ అయితే అన్ని బాగా జారుతాయి. ఇదిగోండి మనం ఇంతసేపు నడిచినాం కదా, కొద్దిసేపు ఎక్కిన తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు డౌన్ దిగాలన్నమాట. కొద్దిగా కిందికి దిగాలి. అమ్మ ఒక్కొక్క రాయి ఇంత లోపల, అంతంత లోపల నుంచి రాళ్ళు ఉన్నాయంటే వద్దద్దు. ఇక్కడ మాత్రం స్లిప్ అవుతుంది బాగా, జాగ్రత్తగా వెళ్ళాలి.
కానీ మన రివర్స్ లేదు కదా మళ్ళీ కొన్ని మెట్ల మార్గం అయిపోయిన తర్వాత మనకు నార్మల్ దారి వస్తుందండి. ఇంకా కొద్ది దగ్గరలోనే మనకు మరంబాయిలో నీళ్ళు ఒకలా మనకు ఛాన్స్ ఉంటే తీసుకుందాం. అది విషయం. తర్వాత కొంచెం చిన్న గట్టులా వస్తుంది. భీమలోయ ఆ లోయ దిగితే అయిపోయాయి. దిగి ఎక్కాలి. అది ఎక్కితే పాలధార పాలధార పంచదార భీమా పొలం సాగులు రాళ్ళు బైక్ చేసుకుని రావచ్చు స్టండాసి మా మావుడే ఆడ కూర్చుంటాడు. చూడండి నార్మల్ టైంలో ఇక్కడ వాటర్ వెళ్ళేటట్టు ఉన్నాయి బాగా. చూడడానికి సూపర్ ఉంది ప్లేస్ ఇది. కార్నర్కి అది చూడండి నీళ్ళు ఇట్లా వచ్చి అటు వెళ్ళిపోతాయి ఒక కిందికి. నాకే నా శివసాని దొరికాయి. ఒక్కనైతే ఉన్నది అంటే నీవు లేచివా ఈ గ్యాంగ్ లో? ఈ గ్యాంగ్ లో నేను లేచాను. మన గ్యాంగ్ లో నేను లేదు. మొత్తం కలవాలనే లేదు. పొద్దున బయలుదేరడం చాలా మంచి పని అయిపోయింది మాకు. చాలా ఇబ్బంది అయ్యేది ఎండలు అవుతాయి కాకపోతే. కొన్ని రాళ్ళు అయితే తగిలినాయంటే మాత్రం వివత్సంగా ఉంటుంది దెబ్బ. చూస్తా జాగ్రత్తగా. సడన్గా ఇట్లా వచ్చి తగిలిందంటే మాత్రం పరిస్థితి వేరే లెవెల్ ఉంటుంది. కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ. అట్లనా ఇది చూడండి, ఇది ఒక నమ్మకం ఏంటంటే ఇక్కడ మనము ఇట్లా రాళ్ళతో కడితే ఇన్ ఫ్యూచర్ మనం ఎప్పుడైనా ఇల్లు కట్టుకుంటామని ఒక నమ్మకం అన్నమాట. ఇక్కడ కట్టేస్తున్నాడు ఇల్లు ఒకటి. కోరికల కొండ అని కూడా అంటారు. ఇది ఇక్కడ ఏం కోరుకున్నా కూడా జరుగుతుంది అన్నమాట. మొత్తం రాళ్ళు చూడు ఎంత పేరు చేసినారు బాగా. ఇక్కడ ఏం కోరుకున్నా జరుగుతుంది అంటారండి. ముఖ్యంగా ఇల్లు కట్టేది రాళ్ళ మీద రాయి పేరిస్తే ఇల్లు కట్టడం మాకు నమ్మకం అనమాట. ఇంకొకటి వచ్చేసి ఇట్లా జోలే అంటే పిల్లలు పుట్టిన వరకు ఉంటారు కదా, వాళ్ళకి ఇట్లా ఉయ్యాల కట్టి అదొక మొక్కుబడి అనమాట, నమ్మకం అది. అదే విషయం.
ఇంకొక 15 నిమిషాలు నడిస్తే మనకు మరంబాయి వస్తుంది. అది దాటిన తర్వాత ఒక 1.5 అవర్లో మనం భీమునికొండకి చేరుకుంటాం. అక్కడ ఒక 1/2 అవర్ ఉండి తర్వాత స్నానం చేసుకొని మళ్ళీ బయలుదేరుతాం. అదే విషయం. ఇది మన ప్రీవియస్ వీడియో చూసిన వాళ్ళు ఎవరికైనా గుర్తే ఉంటుందండి. మనము 5 months బ్యాక్ వచ్చినప్పుడు ఇద్దరం తప్పిపోయినాం కదా. అప్పుడు వర్షం తప్పిపోయి నడిచింది ఇదే దారే. పొడుగు పెద్దగా ఉన్నది. ఇప్పుడు చూడండి చుట్టుపక్కల ఒక గడ్డి చెట్టు కూడా లేదు. అది ఇదే కదా ఏరియాలో వర్షం వస్తుంటే పరుగున ఉరికినాం. ముందర ఇంకో స్పాట్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాం కొద్దిసేపట్లో. అదే విషయం. చూడండి నిన్నటి నుంచి స్పైడర్ మ్యాన్ మమ్మల్ని చూస్తున్నాడు. పోనీ ఏమైనా హెల్ప్ చేస్తాడా అంటే అదే లేదు. హాలీవుడ్ సినిమాలో మాత్రం ఆ బిల్డింగ్ నుంచి ఈ బిల్డింగ్ నుంచి ఆ బిల్డింగ్ చూపుతుంటాడని, ఈ అడవిలో మాకు మాత్రం ఒక హెల్ప్ చేస్తున్నాడు. పైగా మమ్మల్నే చూస్తున్నాడు. నిన్నటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి ఒకసారి. నిన్న ఏం చేసి ఇదిగోండి మనం ఈ కొండ దిగిన తర్వాతనే సీతమ్మ బావి వస్తుంది, అదే మరం బావి. ఇంకొక 10-15 నిమిషాలు నడుస్తే ఇలాంటప్పుడే మనకు కావాలి గ్లూకో డి. భీమునికొండ నీళ్ళు ఉంటాయి. అలా వాటర్ సప్లై ఉంటుంది భీమునికొండలో. ఇదిగోండి మనం సీతమ్మ బావి దగ్గర ఉన్నాం. ఇప్పుడు దోశ పెన్నం ఎంత బాగుంది. టిఫిన్ తింటే నీళ్ళు ఇయ్యారంట. ఇంతకుముందు ఆయన చెప్తున్నాడు నీళ్ళు అయితే ఇయ్యారు, టిఫిన్ తిని అన్నాడు. అందుకోసం మనం ఇది ఇంత కాస్త దిగితే రిలాక్స్ అవ్వచ్చు. 9 గంటలకు సూర్యరావు ప్రతాపం ఇది. నేను చూసావు జాబు ఆడ పెట్టింది వాళ్ళ అదిగోండి. ఏమాత్రం కొద్దిగా సిగ్నల్ బాగా రావాలంటే కూడా సీతమ్మ బావి కన్నా కొద్దిగా ముందు ఈ బండ మీద ఇక్కడ మాత్రం సిగ్నల్ సూపర్ వస్తుంది. డేటా మాత్రం అంతంత మాత్రమే. ఇక్కడైతే క్లియర్గా వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు డేటా మినహాయించి. ప్లేస్ చూడండి సరే.
ఇప్పుడు మనకు అక్కడ కనిపిస్తున్న కొండ ఉంది కదండి, ఇంకా అదే భీముని కొలను ఎక్కే దారి అనమాట. దాని తర్వాత ఇదిగోండి, మనకు వర్షం పడ్డప్పుడు ఆ కొండ కొన నుంచి నీళ్ళు వచ్చేసి ఇలా వచ్చేసి మనకు ఇదిగోండి ఇట్లా నీళ్ళు ఇలా వచ్చేసి, కానీ నీళ్ళు వచ్చేటప్పుడు మనం వీడియో తీసే ఆప్షన్ ఉంటే బాగుండేది, కానీ మనం రాలేము అప్పుడు. శివ ఇలా, కానీ అప్పుడు నీళ్ళు పడేటప్పుడు చూస్తే మాత్రం విజువల్గా సూపర్ ఉంటుందండి. ఇదిగోండి ఇట్లా వచ్చి కిందికి వచ్చి ఇలా వస్తాయండి, ఇలా వచ్చి అలా వెళ్ళిపోయి ఆ మార్గం నుండి మనకు భీముని కొలను వరకు వెళ్ళే ఛాన్స్ వస్తుంది. చూడండి అసలు ఇట్లా డేంజర్ ఉంది కదా, దిగడానికి ట్రై చేద్దాం ఒకసారి, చూద్దాం. ఇవన్నీ ఎలుగుబంటి గోరు వెళ్ళి ఎలుగుబంటికి ఎక్కుతాయి అనమాట ఇవన్నీ. ఇదివరకు కూడా ఒకసారి చూసిన నేను అహోబిలంలో. మనకి ఇలా వెళ్ళేసి ఇలా దారి ఉంది. ఓకే, దిగొచ్చు, కానీ పాములు ఏమైనా ఉంటాయేమని ఇబ్బంది అంతే, అది సంగతి. రాయిలో నుంచి చెట్టు చూడండి ఒకసారి. బాగుంది ప్లేస్ కింద. దా ఉదయ్ నెంబర్ లేదు, నాకు ఫోన్ చేయమను ఉదయ్తో. ఉదయ్కి కొద్దిగా ఆయాసం వస్తుంది, అందుకే మాట్లాడలేదు. తొమ్మిది 20 టైం ఇప్పుడు. ఎండ సెగ కొద్దిగా అయితే ఉంది, కానీ మరేం తక్కువ లేదు. అది విషయం. మనం కొంతసేపట్లో సీతమ్మ బావి వెళ్దామండి. రష్ చేసుకోకపోతే ఇప్పుడు అవ్వదు, చాలాసేపు అయింది అడగబట్టి. అది విషయం. ఇదిగోండి, ఇది మొత్తము, ఇది వచ్చేసి మొత్తం ఒకటే కొండ అండి ఇది. ఇదిగోండి మధ్యలో తొలిచి ఇట్లా దారిలాగా చేసినారు. టోటల్గా ఇది ఒకటే కొండ అనమాట. ఇట్లా నడవడానికి అనుగుణంగా ఈ రాళ్ళు ఇట్లా ఉండేది. ఇట్లా మధ్యలో కొద్దిగా ఇచ్చేసేసి రాయి మార్గం అనమాట. ఈ యొక్క రాయి చూడండి ఎంత జరపాలంటే మన వల్ల కాదు, కానీ ఇది కిందకైతే పోవచ్చు, కానీ మరి ఏమో. చూడండి ఇక్కడ రాళ్ళు మాత్రం వీటిని కత్తుల కొండ అంటారంట. జాగ్రత్తగా వెళ్ళాలి, చాలా షార్ప్ ఉంటాయి రాళ్ళకి.
ఇంత దూరం నడిచిన తర్వాత బ్రేక్ తీసుకోకపోతే బ్రేకింగ్ న్యూస్లోకి వచ్చేస్తాం మనం. ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకోవాల్సిందే. అన్నది పాయింట్ కానీ ఇక ఇది మొత్తం దిగిన తర్వాత మనకు ఇంకా కొద్ది దూరంలోనే మనకు సీతమ్మ బావి వస్తుందండి, మరం బావి. అక్కడ కొన్ని నీళ్ళు నింపేసుకొని మనం ఇంకొక 2.5 కిలోమీటర్లు నడిస్తే భీముని కొనలో ఎంటర్ అయిపోతాం. అక్కడ నీళ్ళైతే ఉంటే మాత్రం స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి మనం చక్కగా ఇంకా శ్రీశైలం వెళ్ళిపోతాం. అది విషయం. ఇదిగోండి ఇక్కడ వాటర్ వచ్చేసి ఇది 20 రూపాయలకి 1 లీటర్ ఏమది. దేవుడా, ఎండకి కాళ్ళు విభత్సంగా కాలిపోతున్నాయి. వీరభద్రస్వామి అండి, నేను హనుమంతుడు అనుకున్నా. శివయ్య, ఈరోజు ఎందుకో చాలా లాంగ్ అనిపిస్తుంది. ఎండ ప్రభావము మరేదో తెలియదు కానీ 6 కిలోమీటర్స్ అన్నారు కానీ 7 గంటలు మొదలుపెట్టి 10:30 అవుతుంది. మరి ఇంకా రాలేదు మేము. ఎండ ఎఫెక్టే చూడండి, ఎండ ఒకసారి. పైగా మధ్య మధ్య ఈ రాళ్ళ నుండి సెగ ఒకటి, ఈ ఎండ దెబ్బ ఒకటి చాలా ఇబ్బందిగా ఉంది. పెదాలు ఎండిపోయినాయి బాగా. ఎన్ని నీళ్ళు తాగినా కూడా 10-15 నిమిషాల వరకే రిలీఫ్ ఉంటుందండి. గ్లూకోజ్ కిలో తెచ్చుకున్నాను, గ్లూకోజ్ అది కూడా అయిపోయింది. చూద్దామండి ముందు వన్ అండ్ హాఫ్ లీటర్ బాటిల్ ఇప్పటికే 2 అస్సాం ఆ రేంజ్లో ఉందండి. బిడ్డడు పాకెట్ అవసరం పాపం ఆ మెదడు అంత కష్టపడుతుంది. ఇదిగోండి, మనం ఇప్పుడు సీతమ్మ బావి అయితే స్కిప్ చేసినాం, ఎందుకంటే అక్కడ స్థలం లేదు అసలు. ఇంకోటి ఏంటంటే నీళ్లు తీసుకోవడానికి ఛాన్స్ లేకపోయింది. వాళ్ళే బిందెలతో నింపుకొని వాళ్ళే లీటర్ 20 దాకా అమ్ముకుంటున్నారు. ఆ గుంపులో మాకు కనిపించలేదన్నమాట. చూడండి, ఇప్పుడు మనము భీముని కొలం దగ్గరికి వచ్చాం.